ఇక విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో నిత్యం పర్యాటకులతో కలకలలాడే విశాఖ సాగర్ తీరం బోసిపోయింది. చెట్ల కింద సేద తీరుతున్నారు. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ వాతావరణ శాఖ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ విశాఖ బీచ్ నుండి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖలో ఎండలు దంచుకొడుతున్నాయని చెప్పొచ్చు. బాణుడు ఉదయాన్నే బగ్గం అనే పరిస్థితి విశాఖలో ఏర్పడింది. ప్రజలు బయటికి రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం విశాఖ సాగర్ తీర సమీపంలో ఉన్నాం. పూర్తిగా బీచ్ రోడ్డు వైపు నిత్యం పర్యాటకులతో కానీ నగరవాసులతో కానీ కలకలాడుతూ అలాంటిది పూర్తిగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిన పరిస్థితి ఉంది. అయితే మనం చూడవచ్చు, ముఖ్యంగా కోకోనట్ ట్రీ దగ్గర పూర్తిగా ఎండ వేడిని తట్టుకోలేక పెద్ద ఎత్తున నగరవాసులు అక్కడికి వచ్చి సేద తీరుతున్న పరిస్థితి. కొంతమంది విద్యార్థులు కూడా ఇలా కాలేజీకి వెళ్ళి ఇంటికి వెళ్ళే సమయంలో కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే సముద్రం తీరంలో సమీపంలో మనం ఉండడంతో పూర్తిగా ఆ గాలికి కొంచెం చల్లగాలులు వీస్తున్న పరిస్థితి. అయితే విశాఖ జిల్లా వ్యాప్తంగా అలాగే ఉత్తరాంధ్రలో కూడా పూర్తిగా నిన్నటి నుంచి 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవడంతో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ఈ బీచ్ రోడ్డు ఇప్పుడు నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. ఏదో 1-2 వెహికల్స్ వెళ్తున్నాయి కానీ పబ్లిక్ ఎవరు లేని పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ మనం నించున్న ఈ వాకింగ్ ట్రాక్ దగ్గర ఈ నిత్యం అలా పర్యాటకులు నగరవాసులు కానీ ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు. అలాగే పూర్తిగా ఈ ఎండ దాటికి నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. మరో పక్క మనం బీచ్ వైపు చూడొచ్చు. ఆ బీచ్ వైపు కూడా ఈ టైంలో కూడా పర్యాటకులు చాలామంది ఉంటారు. అలాంటిది ఎవరు కూడా రాలేని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. పూర్తిగా బీచ్ కూడా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. అంటే ఏ స్థాయిలో ఈ ఎండలు విశాఖలో కాస్తున్నాయో మనం చూడవచ్చు. విశాఖ కాకుండా శ్రీకాకుళం, అటు విజయనగరం, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎండలు అయితే దంచి కొడుతున్న పరిస్థితి. మార్చి నెల ఇలా ఉంటే నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్లో ఏ విధంగా ఉండబోతాయో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఒక అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే ప్రజలు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రోజువారీ వెళ్ళే వాళ్ళ దినసరి చర్యలకు కానీ, అలాగే స్టూడెంట్స్కి వెళ్ళే కాలేజీలకు వెళ్ళే స్టూడెంట్స్, అలాగే ఆఫీసులకు వెళ్ళే నగరవాసులు కానీ చాలామంది పూర్తిగా ఎండకి బయటకు అడిగట్టాలంటేనే భయపడే పరిస్థితి. అయితే దీనికి పూర్తిగా సమయం మార్పులు చేసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు, ముఖ్యంగా వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఎండ వేయడమే ఎక్కువగా తగలకూడదు. వృద్ధులైతే కనీసం బయటికి వెళ్ళకపోవడం చాలా మంచిది. అత్యవసర పని అయితేనే బయటకు వెళ్ళాలి కానీ మామూలుగా అయితే బయటకు వెళ్ళకూడదని వృద్ధులకి డాక్టర్లు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. మధ్యాహ్నం ఏదైనా అత్యవసర సమయం అయితేనే బయటకు వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి అయితే చెప్తున్న పరిస్థితి. రోజువారు వెళ్ళే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ పూర్తిగా కొంతమంది పబ్లిక్ కానీ వాళ్ళకి బయటికి వెళ్తేనే కానీ పూట గడవదు. అలాంటి వారికి పూర్తిగా ఈ ఎండ కోసం సపరేట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే విశాఖలో మాత్రం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడ చేయలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడికక్కడ నీడగా ఉండే తాటి చెట్లు వేసేవారు, అలాగే పూర్తిగా తాటి కొమ్మలు వేసేవారు, అలాగే ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఎక్కువగా చాలామందికి దాహం వేస్తుంది. అలాంటిది దాహం వేసే చలివేంద్రాలు ఇప్పుడు ఎక్కడ జాడే కనిపించే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలామంది అయితే కోరుతున్నారు ఎండ వేడిని తట్టుకోవడానికి కొంచెం బీచ్ రోడ్లో కూడా కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కానీ నగరవాసులు కానీ చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఎండ తీవ్రత ఇది ప్రారంభ దశలోనే మనం ఉన్నాయి. ఇంకా 3 నెలల పాటు ఎండ తీవ్రత మరింత ఎక్కువగా పెరుగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గతాడేది కంటే ఏడాది ఇంకా చాలా గ్లోబల్ వార్మింగ్ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ రామతో నాయుడు, వ్యక్తి విశాఖ నుంచి.